రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. యమన్ ఈ దేశానికి భారతదేశానికి చాలా మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఎప్పుడైతే లోకల్ సివిల్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయిందో యమన్లో, భారతదేశం నుంచి యమన్కి వెళ్ళినటువంటి, అంటే అక్కడ చాలామంది ఇండియా నుంచి వెళ్ళి నర్సెస్గా డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. యమన్లో సివిల్ వార్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 4000 మంది ఇండియన్స్ని తిరిగి భారతదేశం తీసుకురావడం జరిగింది, ఇండియాకి వాపస్ తీసుకురావడం జరిగింది. అక్కడ కాస్త సంబంధాలు చెడిపోయాయి యమన్కి భారతదేశానికి అనేటువంటి మాట ఒకటి ఉంది. అదే కాకుండా యమన్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ వల్ల భారతదేశం ఇప్పుడు భారతీయురాలైనటువంటి ఒక వ్యక్తికి సహాయపడాలన్నా పడేటువంటి పరిస్థితులు, అంటే సహాయం చేసే స్థితిలో లేదు అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తుంది. దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఏదైతే ఇజ్రాయెల్ వార్ అనేటువంటిది నడుస్తుందో దాని ఎఫెక్ట్ కూడా యమన్ మీద ఉండడం, ఆ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారతదేశం ఎవరైతే విమెన్కి సపోర్ట్ చేయాలని ట్రై చేస్తుందో చేయలేని పరిస్థితిలో ఉండడం అనేటువంటిది వినిపిస్తుంది. రైట్, ఇక అసలు విషయానికి వస్తా. బట్ ఈ వీడియోపై మీ స్పందన మాకు తెలియజేయాలనుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని చేసేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సరే, విషయం ఏంటంటే, ఆ విమెన్ పేరు వచ్చేసి నిర్మలా ప్రియ అనేటువంటి విమెన్ కేరళ రాష్ట్రం నుంచి యమన్కి వెళ్ళింది 2014 సంవత్సరంలో. ఒక నర్స్గా వెళ్ళింది. సరే, నర్స్గా చేస్తూనే తన కుటుంబానికి సహాయపడేందుకు, ఇప్పుడు నేనే సొంతంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడక్కడ వర్క్ చేయడం ఎందుకు, సొంతగా నేనే ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశానికి వచ్చింది. అప్పుడు ఆ సొంతగా హాస్పిటల్ పెట్టాలనేటువంటి టైంలో ఒక లోకల్ యమనీస్ బాయ్ ఎవరైతే ఉంటారో, లోకల్ సిటిజన్ ఉంటారో, అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త బిజినెస్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళింది. సరే, బిజినెస్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళి అంతా హ్యాపీగా ముందుకెళ్తుంది అనుకున్నటువంటి తరుణంలో అతను ఆ అమ్మాయి ఇలా పిస్టల్ పెట్టేసి చాలాసార్లు బెదిరించడం, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అతన్ని లాక్కోవడం, అదే కాకుండా ఆ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, బిజినెస్లో వస్తున్నటువంటి మనీ పరంగా అనేటువంటిది ఆ అమ్మాయి చేసినటువంటి అక్యుజేషన్స్. ఇవన్నీ మనకు రియాలిటీ ఏంటి అనేటువంటిది తెలియదు. అయితే ఇక్కడ 2017లో వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటిది జరిగిన తర్వాత 2017 సంవత్సరంలో అతను చేస్తున్నటువంటి టార్చర్ నిర్మలా ప్రియ మీద చాలా పెద్ద ఎత్తున అయిపోయి ఆవిడ భరించలేక ఆ అమ్మాయి పాస్పోర్ట్ అతని దగ్గర నుంచి లాక్కొని ఎలాగైనా సరే తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో సెడేటివ్ ఇంజెక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడే అసలైనటువంటి విషయం స్టార్ట్ అయింది. సెడేటివ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆవిడ అనుకున్నది ఏంటి, కేవలం అతని స్లీప్లో పెట్టేసి పాస్పోర్ట్ లాగేసుకోవచ్చు అని అనుకున్నటువంటి దాంట్లో సెడేటివ్ ఇంజెక్షన్ డోస్ ఎక్కువైపోయి అతను చనిపోవడం జరిగింది. ఇలా చంపేస్తావా నువ్వు అని చెప్పేసి యమనీస్ కోర్ట్ ఏం చేసింది, ఆ అమ్మాయికి డెత్ సెంటెన్స్ వేసింది. 2020లో వర్డిక్ట్ వచ్చింది. 2017లో అతను చనిపోయాడు. 2020లో కోర్టు వర్డిక్ట్ ఇచ్చింది, డెత్ సెంటెన్స్. అయితే అసలు విషయం ఇక్కడే స్టార్ట్ అయింది. 2020లో డెత్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఆవిడ యమనీస్ ప్రెసిడెంట్కి, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ రిక్వజిషన్ ప్లీ పెట్టుకుంది. ఏమని, ఇది జరిగినటువంటి అంశం, నా మీద టార్చర్ చేశాడు అతను, నన్ను ఇండియా వెళ్ళనీయకుండా చేశాడు, నా పాస్పోర్ట్ లాక్కున్నాడు, బిజినెస్లో మేము సంపాదించే సంపాదన అంతా కూడా దుబారా ఖర్చు చేస్తున్నాడు అనేటువంటిది ఆవిడ చేసుకున్నటువంటి ప్లీలో ఇచ్చినటువంటి వాదన. ఈ వాదనకి యమనీస్ ప్రెసిడెంట్ కానీ యమనీస్ కోర్ట్స్ కానీ ఏమాత్రం కరగకుండా నో మర్జీ అనేటువంటి చేశారు. ఇక లాస్ట్ ప్రయత్నంగా ఈ 2024 డిసెంబర్లో ఆవిడ మళ్ళీ ప్లీ పెట్టుకుంది యమనీస్ ప్రెసిడెంట్కి. నాకు డెత్ సెంటెన్స్ కాదు, నన్ను రిలీవ్ చేయండి, ఇదిగో ఇది జరిగినటువంటి సంఘటన అంటూ చాలా క్లియర్గా చేసింది ఆవిడ. అయితే మళ్ళీ ప్రెసిడెంట్ రిజెక్ట్ చేశాడు. ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 మంత్లో ఆమెని డెత్ సెంటెన్స్ కింద చంపేయబోతా ఉంది అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్. అయితే ఆమెకి ఉన్నటువంటి టైం కేవలం 1 మంత్. ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది ఆ డెత్ సెంటెన్స్ని తప్పించి ఆవిడ జీవిత ఖైదు చేయడమా, లేదు అంటే తిరిగి ఇండియాకి తీసుకురావడం అనేటువంటి ప్రయత్నంలో. అయితే దీనికి ఒక సొల్యూషన్ ఇంకా మిగిలింది. ఎవరినైతే ఆవిడ సెడేటివ్స్ ఇచ్చి చంపివేసిందో, లేదా ఆవిడ తన స్వీయ రక్షణ లేదా ఆత్మరక్షణ కోసం తను సెడేటివ్స్ ఇవ్వడం వల్ల చనిపోయినటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ కనుక ఇఫ్ దే యాక్సెప్ట్ ఎనీ మనీ ఫ్రమ్ దిస్ విమెన్స్ ఫ్యామిలీ, ఎవరైతే నిర్మలా ప్రియ ఉందో ఆవిడ ఫ్యామిలీ దగ్గర నుంచి ఒకవేళ బ్లడ్ మనీ కనుక యాక్సెప్ట్ చేస్తే, అది అతని కుటుంబం నిజంగా యాక్సెప్ట్ చేస్తే
ఆవిడ డెత్ సెంటెన్స్ నుంచి కానీ లేదా లైఫ్ సెంటెన్స్ నుంచి కానీ తప్పించుకునేందుకు ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు సివిల్ వార్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది యెమెన్లో. అండ్ దట్ ఇజ్రాయెల్ ఏదైతే వార్ జరుగుతోందో ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ యెమెన్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. అండ్ మోర్ ఓవర్ భారతదేశం ఆ 3000 నుంచి 4000 మంది భారతీయులైనటువంటి నర్సెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యెమెన్ నుంచి ఎప్పుడైతే లిఫ్ట్ చేసి తిరిగి ఇండియాకి తీసుకొచ్చిందో అప్పటి నుంచి కాస్త ఇండియా అండ్ యెమెన్కి మధ్యలో ఏదైతే రిలేషన్షిప్ ఉండిందో ఇంతకాలం అది కాస్త చెడిపోయింది. సో ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఆ యెమనీస్ బాయ్ ఎవరైతే చనిపోయాడో ఆ యెమనీస్ బాయ్ యొక్క కుటుంబాన్ని కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము మీకు ఇంత ఆఫర్ చేస్తాం, మమ్మల్ని రిలీజ్ చేయండి అని అడగడానికి. అయితే ఇక్కడ ఈ యొక్క సెటిల్మెంట్ మాట్లాడుతున్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతను రిక్వెస్ట్ చేసిన లేదా అతను డిమాండ్ చేసినటువంటి ఫీజు ఎంత తెలుసా? ఆ లాయర్ డిమాండ్ చేసింది అక్షరాల $40,000. $40,000 అతను డిమాండ్ చేశాడు ఈ కుటుంబం దగ్గర నుంచి, నిర్మలా ప్రియ అనేటువంటి కుటుంబం దగ్గర నుంచి. దాని సోషల్ మీడియా ద్వారా తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అంతా కలిపి ఒక $20,000 ఇప్పటికే అతనికి పే చేస్తే, $20,000 కాదు నాకు $40,000 మీరు అప్ ఫ్రంటే పే చేయాలి, పే చేస్తేనే నేను వెళ్ళి ఆ యెమనీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతని కుటుంబంతో నేను మాట్లాడితే ఆ తర్వాత మనం మిగిలిన సంగతి చూసుకున్నాం. అతనేమి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వట్లేదు ఆ యెమనీస్ బాయ్ యొక్క కుటుంబం ఈ ప్లీని యాక్సెప్ట్ చేస్తారు అని. హీఈస్ జస్ట్ సేయింగ్ నేను ఈ మాట్లాడడానికి ఈ బ్రిడ్జ్లో యాక్ట్ చేయడానికి నాకు $40,000 కావాలని అడుగుతున్నాడు. చూద్దాం, కరెక్ట్గా 1 నెల రోజులు టైం ఉంది, 30 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. ఈ $40,000 సెట్ అయ్యి ఆ అడ్వకేట్కి ఇచ్చిన తర్వాత అతను వెళ్ళి ఆ కుటుంబాన్ని రిక్వెస్ట్ చేస్తే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆవిడ నిర్మలా ప్రియ యొక్క డెత్ సెంటెన్స్ అనేటువంటిది రద్దు అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 నెల రోజులు ఆవిడ డెత్ సెంటెన్స్లో ప్రాణం కోల్పోయేందుకు ఆస్కారం అయితే ఉంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.